దేవునికి మహిమ కలుగునగాక. ఎర్ర సముద్రము గూర్చినటువంటి కొన్ని విషయాలను మనం చూద్దాము. ఈ యొక్క ఎర్ర సముద్రమును గమనించినట్లయితే గనక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మొట్టమొదటగా ఎదుర్కొన్న ప్రదేశమే ఈ యొక్క ఎర్ర సముద్రం. వెనకాల ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు. ముందుకు వెళ్ళడానికి చూసినట్లయితే గనక ఇశ్రాయేలు ప్రజలు సముద్రం, ఈ యొక్క ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. వారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ యొక్క మోషే దగ్గరకు వెళ్ళి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవనేసి ఇక్కడ తీసుకొని వచ్చావా అని అన్నప్పటికీ కూడా దేవుడు మహాకృపణ వలన వారిని మోషేకి దేవుడు చెప్తున్నాడు, మీరు సాగిపోండి అనేసి చెప్పిన తర్వాత బలమైనటువంటి తూర్పు గాలిని దేవుడు రప్పించి ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం జరుగుతుంది. గమనించండి ప్రియమనే దేవుని జనాంగమా, అప్పటి వరకు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వెనకాల శత్రువులు వస్తున్నారనే భయముతో ఆ సముద్రం ఎప్పుడైతే 2గా చీల్చబడి 6 నేల అవుతుందో ఆ యొక్క 6 నేల మధ్యలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. గమనించండి, ఈ యొక్క ఐగుప్తు సైన్యము వారు ఎక్కడ వెళుతున్నారో అది సముద్రమా నేల అనేది కూడా గమనించకుండా కేవలము వారికి ఉన్నటువంటి ఒకే ఒక గురి ఏమనంటే ఎలాగైనా ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు పట్టుకొని మరలా వారి దేశానికి తీసుకొని వెళ్ళాలి. అయితే దేవుడు ఎందుకు ఆ యొక్క ఐగుప్తీయులను అనుమతించాడు ఇశ్రాయేలు మీదకనంటే సమూలముగా ఆ యొక్క ఐగుప్తీయులను నిర్మూలన చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక ఎర్ర సముద్రంలో ఆ యొక్క ఐగుప్తీయులను నడిపించడం జరిగింది. చూడండి, అది శ్రమకాలం, అది కష్టకాలం. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు అబ్బా దేవుడు మమ్మల్ని తప్పించాడు అని సంతోషించే లోపే వారి ఆనందము ఆవిరైపోతుంది. ఏమనంటే ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు. మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుని యొక్క దూత వారికి తోడుగాను వెలుగ్గా ఉన్నటువంటి దేవుని యొక్క దూత ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తీయులకు మధ్య నడువులో ఎప్పుడైతే వచ్చిందో వారి యొక్క రథ చక్రాలు ఓడిపోయాయండి. కారణం ఏమో తెలుసా? వారిని సమూలంగా నిర్మూలన చేయడానికే అలాగా రథచక్రాలు ఊడిపోయినప్పటికీ కూడా వారు కష్టపడి తోలుతూ ఉంటారు. నీ జీవితంలో నువ్వు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి బాధపడుతున్నావేమో. ఆ యొక్క ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి నీకు ఎదురైనా ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నేలను చేసి వారు నడిపిస్తున్నాడో అలాగే నడిపించడానికైనా శక్తిమంతుడు, సమర్థుడు. నువ్వు నడుస్తున్నప్పటికీ కూడా శత్రువు నిన్ను తరుముతున్నారేమో. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నట్లుగా నిన్ను శత్రువులు తరుముతున్నప్పటికీ కూడా దేవుడు తన దూతను పంపి నీకును శత్రువులకు మధ్య నిశ్చయముగా నిలిచి ఐగుప్తీయుల యొక్క బలాన్ని, వారికి అప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క గుర్రపు రౌతులు కావచ్చు, వారి యొక్క రథాలు కావచ్చు, వాటిని గూర్చినటువంటి గర్వంతో కూడిన బలమంతటిని కూడా దేవుడు నిర్మూలపరచినట్లుగా శత్రువు యొక్క బలమంతటిని కూడా ఆయన నిశ్చయముగా నిర్మూలపరచేటటువంటి దేవుడండి. ఎప్పుడైతే ఆ యొక్క రథ చక్రాలు ఓడిపోయినా కూడా వారు కష్టపడి తోలుతూ ఉంటారో అప్పుడు వారు గ్రహిస్తారు, వారి దేవుడైన యెహోవా వారి పక్షము గుండి మనతో యుద్ధం చేస్తున్నాడని. గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, ఏక ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్లను పంపి కూడా ఐగుప్తు దేశము భయంకరమైనటువంటి ఇబ్బందులకు పాలైనప్పటికీ కూడా దాన్ని గ్రహించలేదు. అయినా కూడా ఏక ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలుని ఎలాగైనా బానిసలుగా పట్టుకోవాలని చెప్పేసి తరుముతూ ఆ యొక్క ఎర్ర సముద్రంలోనికి రావడం జరిగిందండి. అలాగే ఇప్పటి వరకు నీ యొక్క శత్రువు పలు రకాలుగా దేవుడు వాని కాయుధాలన్నిటినీ, వాని శక్తిని అంతటినీ, వాని బలమంతటిని నిర్మూలన చేసినప్పటికీ కూడా వాడు ఇంకా బలము తెచ్చుకొని ఎలాగైనా మన మీద దాడి చేసి
ఎలాగైనా మనల్ని నిర్మూలం చేయాలని చెప్పేసి నీ శత్రువు ఎదురు చూస్తున్నదేమో. నిశ్చయముగా ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులు ముంచి వేసినట్లుగా నీక శత్రువును దేవుడు నిశ్చయముగా ముంచి వేయడానికి సమర్థుడు, శక్తివంతుడు. అందుకే దేవుడు అక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నటికీ చూడవు అనేసి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి శత్రువు దాడి, ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఇప్పటి వరకు నేను శత్రువు తరుముతూ ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని చూసిన దేవుడు ఇది మొదలుకొని నిశ్చయముగా ఆ శత్రువు యొక్క పోరాటం, శత్రువు యొక్క దాడి, శత్రువు యొక్క క్రియలన్నిటిని కూడా నీ విషయంలో సమూలముగా నిర్మూలపరిచి అద్భుత రీతిగా నిన్ను ఆ యొక్క ఎర్ర సముద్రం అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను దాటించి తప్పించి రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడండి. ఒక్క విషయం ఆలోచించండి, ఏమనంటే ఒక చిన్న వాగో వంక అయితే దాటడానికి అవకాశం ఉంటుంది. ఒక పెద్ద సముద్రాన్ని ఎలాగండి దాటుతాము? లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు ఎలాగ నువ్వు యొక్క సముద్రాన్ని దాటగలుగుతావంటే ఏ మానవుని యొక్క శక్తి వలన కూడా, ఏ మానవుని యొక్క మేధస్సు వల్ల కూడా అప్పుడున్న పరిస్థితుల్లో నిశ్చయముగా యొక్క ఎర్ర సముద్రాన్ని దాటడము అసంభవం. అయితే దేవుడు తన యొక్క ప్రజలను గద్ద రెక్కల మీద మోస్తున్నాననేసి సెలవిస్తున్నట్లుగా నిశ్చయంగా ఆ ఎర్ర సముద్ర విషయంలో దేవుడు భయంకరమైనటువంటి కార్యాన్ని చేసి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చి రెండుగా ఆ యొక్క ఆరుని నేల మీద నడిపించినట్లుగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో నిశ్చయంగా నీకెన్నటికీ కూడా విజయం లేదు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నాకెన్నటికీ కూడా జయము లేదని అనుకుంటున్నావేమో. ఆ యొక్క అపజయముల మధ్య నువ్వు నడుస్తున్న పరిస్థితుల్లో నిశ్చయముగా ఆ యొక్క అపజయముల మధ్య నీకు జయాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు, సోలుపోయిన పరిస్థితుల్లో నేను నిశ్చయంగా తన వాక్కు చేత నిలవబెట్టేటటువంటి శక్తి కలిగిన దేవుడు సెలవిస్తున్న మాట ఏమనంటే, ఇప్పుడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట నువ్వు ఎన్నటికీ చూడవు. ఇప్పుడు చూసినటువంటి శత్రువు పోరాటాన్ని, ఇప్పుడు చూసినటువంటి భయంకరమైన పరిస్థితిని ఇక మీదట నువ్వు ఎన్నటికీ కూడా చూడవనేసి దేవునికి బలమైనటువంటి వాక్కును ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రభువు ఈ మాటను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.